దిగి చెయ్యి పట్టుకునే ఎమ్మెల్యేలను చూసాం కానీ చెయ్యి వదిలేసి కారెక్కిన ఎమ్మెల్యేగా మారిపోయారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ నిర్ణయంతో రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బండ్ల తిరిగి కారు పార్టీలో చేరారు. ఓవైపు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుండగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరగా కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య 9కి చేరింది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కు పడిపోయింది. కాంగ్రెస్ లో చేరిన వారిలో అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ లో పొసగకపోవడం, గ్రూపు తగాదాలు ఉండడంతో సొంత గూటికి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని మాజీ జెడ్పీ చైర్మన్ పర్సన్ సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. గాంధీ భవన్ లో ధర్నా కూడా చేపట్టారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని బుజ్జగించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ గులాబీ పార్టీలో చేరారు. ఒకవైపు కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు, అనర్హత వేటు అంశం కూడా పరిగణలోకి తీసుకొని ఆయన మళ్లీ సొంత గుటికి చేరారని తెలిసింది. చేరికలు వన్ వే అన్నట్లు కనిపిస్తున్న వేళ బండ్ల తీసుకున్న నిర్ణయం రేవంత్ కు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చినట్లయిందని చర్చ జరుగుతోంది.